భయ్యా మనం ఈ వీడియోలో ఎవరెవరు యాక్టర్స్ జైలుకి వెళ్ళారో మాట్లాడుకుందాం. తెలుగుతో పాటు బాలీవుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. భయ్యా లెట్స్ స్టార్ట్. పోసాని కృష్ణుడు గారు కమ్యూనిటీ పైన అగేన్స్ట్గా మాట్లాడి జైలుకి వెళ్ళారు భయ్యా. అది పెద్ద రచ్చయింది అప్పట్లో. నెంబర్ 2 అల్లు అర్జున్ గారు పుష్ప 2 టైంలో అంటే తొక్కసారి జరిగేసి ఒక మనిషి చనిపోవడం తోటి 14 డేస్కి అయితే జైలుకి వెళ్ళారు భయ్యా. కస్తూరి గారు 2024లో తెలుగు కమ్యూనిటీ పైన పనికిమాలిన డైలాగ్ వాడి జైలుకి అయితే వెళ్ళారు భయ్యా. యాక్చువల్లీ సుమన్ గారు ఒక చిరంజీవి లాగా అవార్డ్స్ వ్యక్తి భయ్య. కానీ 1980లో గుండాస్ యాక్ట్ మీద బ్లూ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎలిగేషన్ జరిగింది భయ్య. ఆ తర్వాత సినిమా చాలా తగ్గి స్మాల్ రోడ్ చేయడం అయితే జరిగింది భయ్య. అయితే మేనేజ్మెంట్ ఇక్కడ జరిగింది సుమన్ గారికి. సోనాల్ బిందే మతాల మీద అలిగేషన్ చేసి జైలుకి వెళ్ళి తేలింది. భారతీ సింగ్ డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళింది. ఇర్ఫాన్ ఖాన్ కోవిడ్-19 రూల్స్ అలిగేషన్ తోటి. దర్శన్ కాక మనవాడు తెలిసిగా లవర్ కోసం మర్డర్ చేసినమాట, అర్థం కొద్ది ఇంకా జైల్లో ఉన్నాడు. ఫరీద్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కమెడియన్ రాజ్పాల్ యాదవ్ లోన్ డిఫాల్ట్ తోటి కేసులోకి బుక్ అయ్యాడు భయ్య. అనుపమ్ ఖర్ కోవిడ్-19 రూల్స్ వైలేషన్ తోటి నోటి జైలుకి వెళ్ళాడు. నెక్స్ట్ సంజయ్ అహూగా మనోడు రేప్ కేసు తోటి మంచి జైలుకి వెళ్ళాడు భయ్య. సంజయ్ దత్ 1993 ముంబై బ్లాస్ట్లో అరెస్ట్ అయ్యాడు భయ్య. ఇంకా ఇప్పటికీ జనాలు ఇంకా ఫ్యాన్స్ అయితే ఉన్నారు భయ్య ఇలాంటి చేసిన పని తర్వాత కూడా. గోవిందా ఈయన వచ్చేసి ఒక ఫ్యాన్ తోసేసాడు భయ్య, అందుకే జైలుకి వెళ్ళాడు. ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళాడు భయ్య. రీసెంట్ ఒక సినిమా కూడా వచ్చింది, చూడాలి ఎలా ఉందన్నది. సూరజ్ పంచోళ్ళి సూసైడ్ అంటూ చేసి జైలుకి వెళ్ళాడు భయ్య. అంత కష్టం వచ్చింది భయ్యకి. శ్వేతా బాసు ప్రాసిక్యూషన్ కేసు కింద బుక్ అయింది భయ్య. ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకునే హీరోడు, బట్ లాస్ట్ ఇలా జరిగిపోయింది. సునీల్ శెట్టి కోవిడ్-19 రూల్ అలిగేషన్ వల్లేస్ తోటి. రియా చక్రవర్తి మంచి హీరో భయ్య. అనవసరంగా చంపిందా తెలియదు కానీ మొత్తంకి అయితే జైలుకే తెలియంది, మళ్ళీ బయటకు వచ్చింది అనుకోండి. మౌనికా బేడి ఫేక్ పాస్పోర్ట్ తోటి జైలుకి తెలియదు భయ్య. మంచి హీరోయిన్ అనుకున్నప్పుడు. శక్తి కపూర్ మనకి శృంగార ఫేవర్ కావాలని చెప్పేసి జైలుకి తెలియదు భయ్య, పనికి వాళ్ళని ఎదురు. సల్మాన్ ఖాన్ కాగుని తెలిసిందిగా, ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి. ఇందులో ఒకటి మాత్రం మేజర్గా అయితే జింకులు వేటాడడం అనేది చాలా వరకు జరిగింది. అంటే ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్నీ వర్కౌట్ అవుతాయి. ఇమ్రాన్ హష్మి నెక్స్ట్ ఓదితో ముందుకు వస్తున్నాడు భయ్య. బట్ ఇప్పుడైతే ఒకప్పుడైతే రాజధాని తోటి జైలుకి అయితే వెళ్ళాడు. ఇది ఈ వీడియోకి ఇంత భయ్య. ఇంకేమైనా కావాలనుకుంటే పార్ట్ 2 అడగండి, ఇంకో వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.